తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్లవాస్తు అయిన పాపులు సిక్కల కాటయ్య గారు, కొమ్మయ్య గారు మహానుభావులు వాటర్ ఫీడ్ అంటూ ఎటు పుట్టుకున్న టైంలో కాలినడకన వెడిసి వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి ఆలయం ముందుకు వెళ్ళి వారిద్దరూ కళ్ళతోడు చూసి నోటితోటి ఒక కవి చేసినటువంటి ఒక కథ ఇది. కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామి వారు అయితే ఈ కథనే 400 సంవత్సరాలు అయింది అమ్మారేమిగా. ఆయన జ్ఞాపకార్థంగా ఎల్లలో ఒక మండపం కట్టించి ఆయన్ని ప్రతిష్ఠ చేశారండి మా కళాకారులు అందరూ. అయితే ఈనాడు మా కళాకారులు 1000 మంది ఉన్నారని వారి సతీమణి సత్యవత గారు రాత్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించి ఇవాళ కళ్యాణం ఆంబోతికి ఆవుదోడకే కళ్యాణం చేయించి అయితే శ్రీరామచంద్ర ప్రభు అశ్వయాగం చేయించారు ఆనాడు. అయితే ఈనాడు కలియుగంలోని ఎందరో మహానుభావులు ఆంబోతికి ఆవుదోడకే కళ్యాణం చేయించి ఇడిచిపెడతారు. ఈ ఇడిచిపెట్టడం వల్ల ఎంతో పుణ్యం ఎంతో మోక్షం కలుగుద్దని మా పెద్ద గురువుల నుంచి చెప్పడం నాది. అయితే ఈ యొక్క కళ్యాణం చేయించాలంటే ఎంతో నూసి పుట్టుకోవాలమ్మా, అంతే ధనమన్నా చేయించలేం. అయితే భగవంతుడు ఒక అక్షరం ఉంటేనే కానీ మనం ఈ కథ చేయించడం ఇటువంటి పనులు ఎంతో జయప్రదమైన పని. ఆయన చేసాడంటే ఆయనకే కాదు ఈ గ్రామానికి కూడా ఎంతో సలమైన పని ఇది. అయితే భగవంతుడు కళ్యాణం చేయించాలంటే నూసి పుట్టుకోవాలి, వారు చేయించారు. ఇలా వారసత్వ ప్రకారంగా ఆ భగవంతుడు పట్టాపు గారి మనసులో నీలమయ్యి ఈనాడు చేయించాడు ఆ కళ్యాణం. అంటే ఎంతో మోక్షం ఎంతో పుణ్యం కూడానే. అలాగే ఈ కథ ఎవరెవరు చేయించుకుంటారని కొందరికి వచ్చండి. ఒక అమ్మాయి పెళ్ళి ఏమైనా, అబ్బాయి పెళ్ళి ఏమైనా, లోగులు కట్టినా, బిగినీస్ పెట్టినా స్వామి పేరునామంగా ఏ కోరికైతే నెరవేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించి వచ్చి కూడా కథ చేయించుకుంటారు. అయితే ఈ కథ చేయించుకుంటాం పుణ్యమే కానీ పాపం కాదండి. చూడండి అమ్మ, కలుగున్న వారు 2 డబ్బాల నుండి చేయిస్తారు, అంతకన్నా తక్కువ వారు ఉంటే 1 డబ్బా చేయిస్తారు, అంతగా కావాలనుకుంటే 5 కేజీలు చెప్పి చేయించారు, 3 కేజీల వరకు భగవంతుడికి జ్యోతి ప్రీతి గల దేవుడు. అలాగని ఈ కాగడా చేయించి కళ్యాణం చేయిస్తారండి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాడా ఈదులో ఊగుతాడు బ్రహ్మంతుడు. ఆ పక్కన ఈ పక్కనే కాగడాలు వెళ్తుంటాయి, మయానేమో దేవుడు వెళ్తుంటాడు. అదే రకంగా మన సిక్కాల కాటయ్య గారు, కామయ్య గారు ఆనాడు చూసి ఈ యొక్క కాగడానే అలాగా కంటిన్యూ నుంచి 400 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజుకి కూడా ఇలా కంటిన్యూగా భగవంతుడి పేరునామంగా చేస్తామండి. బాబు గోవిందా.